హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వాహనదారులు గత కొన్నేళ్లుగా పలు విషయాల్లో తీవ్ర కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా మామూళ్లకు అలవాటు పడిన కొందరు రవాణా శాఖ అధికారుల కారణంగా వాహనాల కొనుగోళ్లు దగ్గర నుంచి ఫైనాన్సు, దాని తొలగింపు, అడ్రస్ మార్పు, ఇతర రాష్ట్రాల వాహనాలు కొనుగోలు చేసినప్పుడు చేసే రిజిస్ట్రేషన్లు, ఇలా ప్రతి అంశంలోనూ ఇబ్బందులే. ఇక దరఖాస్తు చేసుకున్న వారాల తర్వాత కూడా డబ్బులు ఇస్తే కానీ చాలా చోట్ల అనుమతులు లభించని పరిస్థితి. దీనికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక సీఎం చంద్రబాబు తాజాగా నిర్వహించిన ఆర్టీజీఎస్ సమీక్ష సందర్భంగా రవాణా శాఖ 66% ఆన్లైన్ సేవలు అందిస్తుందని, దీన్ని 100%కి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రవాణా శాఖ వాహనదారులకు అందిస్తున్న పలు సేవల్ని ఆన్లైన్లో ఆటోమేటిక్గా మార్చబోతున్నారు. వీటిలో వాహనాలకు ఫైనాన్స్ తీసుకున్నప్పుడు లేదా ఈఎంఐల చెల్లింపు పూర్తయిన తర్వాత వాహనంపై ఫైనాన్స్ తొలగించాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇవ్వనున్నారు. అలాగే వాహనదారులు తమ వాహనాలకు అడ్రస్ మార్చుకున్న త్వరగా అనుమతులు ఇవ్వడం లేదు. ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో ఆటోమేటిక్ సేవగా మార్చనున్నారు. దీంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటికి మన రాష్ట్రంలో రవాణా అధికారులు రిజిస్ట్రేషన్ చేసి అనుమతులు ఇచ్చేందుకు జాప్యం చేస్తున్నారు. ఇకపై ఈ సర్వీసును కూడా ఆటోమేటిక్గా మార్చబోతున్నారు. వాహనం కొనుగోలు చేసిన రాష్ట్రంలో ఇచ్చిన ఎన్ఓసి సమర్పిస్తే అక్కడి అధికారుల తనిఖీ లేకుండానే రిజిస్ట్రేషన్ చేస్తారు. అలాగే వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తున్న డీలర్లపై ఏడాదికోసారి చేస్తున్న తనిఖీలను 5 ఏళ్లకు పెంచుతారు. ఈ మార్పులన్నీ 3 నెలల్లో అమల్లోకి రానున్నాయి.